చలవది యోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం అండి. చూడండి, మనం ఎర్ర బియ్యాన్ని వాటి విశిష్టతని నేను క్రిందటి వీడియోలో తెలియజెప్పానండి. అదే కాకుండా వాటిని వండి కూడా చూయించాను. చూడండి, మళ్ళీ ఇప్పుడు వాటిని మొలక కట్టానండి. వడ్లే మొలకలు రావటం చూస్తాం కానీ బియ్యాన్ని మొలక రావటం చూడడం కదండి. చూడండి, నేను మొలక కట్టి చూపిస్తున్నాను. ఈ వింతైన గింజ కూడా అని చెప్పానండి. చూడండి, విరిగిన బియ్యం నుండి కూడా మొలక వచ్చింది. ఇవే కాకుండా ఇవి మనము నవారా రైసు, నివారణ రైస్ అని పిలుచుకున్నాం కదండి. ఇది కిడ్నీ సమస్య వాళ్ళు ఉన్నవారికి, లావు, మోకాళ్ళ నొప్పులు, షుగరు ఇంకా మంచిదని చెప్పుకున్నామండి. వీటిలలో ఎక్కువ జింకు, ఫైబర్ ఉన్నదని ఫుల్ వీడియో చెప్పుకున్నామండి. చూడండి, ఎప్పుడైనా మనం మొలకను చూసామా? ఇవి అనండి. వీటిలలో ఇంకా కులాకారని, రాజముడి అని, బహురూప్ అని, చిట్టుముచ్చాలు, సిద్ధ సన్నాలు, నవారా, బ్లాక్ రైసు, మాపల్లె సాంబా, కులాకార్, దూదేశ్వర్, మణిపూర్ బ్లాకు, ఇలా మంచి ఔషధ గుణాలున్న బియ్యము చాలా ఉన్నాయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి, కాపాడుకుందాము. చూడండి, రత్నచోడి అని కూడా బియ్యం ఉంటాయండి. ఇవన్నీ కూడా మన ఒంటికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా ఔషధ గుణాలు ఉన్న బియ్యాన్ని మనము చూసుకొని ఈ గో ఆధారిత వ్యవసాయం ద్వారా వచ్చినవండి. అందుకని వీటికి ఇంకా ప్రాముఖ్యత ఎక్కువండి. ఇవన్నీ కొత్తగా వచ్చినవి ఏం కాదండి. పూర్వకాలం నుండి మన తాతలు ముత్తాతలు తిన్నవేనండి. మనం మర్చిపోతున్నాము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.